హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి ప్రేక్షకుల డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటించనున్న సినిమాల అప్డేట్స్ ని ఆయన టీం విడుదల చేసింది. ది రాజా సాబ్, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ప్రేక్షకుల హృదయాల్లో డార్లింగ్గా తనకంటూ ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం సొంతం చేసుకున్నారు హీరో ప్రభాస్. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరించిన ఆయన ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా దూసుకెళుతున్నారు. నేడు ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటించనున్న సినిమాల అప్డేట్స్ ని షేర్ చేసింది ప్రభాస్ టీం. ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి, ది బిగినింగ్, బాహుబలి, ది కన్క్లూజన్ సినిమాలను కలిపి బాహుబలి, ది ఎపిక్ పేరుతో ఒకే భాగంగా ఈ నెల 31న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాపై మూవీ లవర్స్, ఫ్యాన్స్లో ఆసక్తి నెలకొంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కానుంది. రొమాంటిక్ హారర్ కామెడీగా రూపొందుతోన్న ఈ మూవీలో వింటేజ్ లుక్లో ఆడియన్స్ ని అలరించనున్నారు ప్రభాస్. అదేవిధంగా ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ ప్రీ-లుక్ పోస్టర్ని బుధవారం రిలీజ్ చేశారు. టైటిల్ పోస్టర్ని నేడు విడుదల చేయనున్నారు. అలానే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న చిత్రం స్పిరిట్. ప్రభాస్ తొలిసారి పోలీసాఫీసర్గా కనిపించనున్న చిత్రం ఇది. ఇక ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2 వంటి సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. ఇక మీద ఏడాదికి 2 సినిమాలు విడుదలయ్యేలా ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఇలా ఒకేసారి 2-3 చిత్రాల్లో నటిస్తూ, లైనప్లో మరో 2-3 సినిమాలు ఖరారు చేసి, బిజీగా ఉంటున్నారు ప్రభాస్. వరుస పాన్ ఇండియా చిత్రాలతో ప్రభాస్ అభిమానులకు విందు అందించనున్నారు. ఆయన ప్రతి ఏడాది 2 సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తుండటం విశేషం. డార్లింగ్ భవిష్యత్తు ప్రాజెక్టులు మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.